ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకించి ఎవరి అనుమతులైనా తీసుకోవాలంటారా? ఇప్పుడు వారు చెప్పినట్టు ఇది క్రౌడ్ మేనేజ్మెంట్కు సంబంధించిన విషయం కాబట్టి పోలీస్ శాఖ అవసరమైన పర్మిషన్స్ ఇస్తుంది. అక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలో వీరన్నట్టు ఇప్పుడు బాణసంచా అది పేల్చాల్సింటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, పోలీసు, ఇవన్నీ ఈ శాఖలో పర్మిషన్ అవసరం ఉంటుంది. అయితే దీంట్లో బేసిక్ ఇష్యూ పబ్లిక్ సేఫ్టీ. ఆ పబ్లిక్ సేఫ్టీ కేవలం దేవస్థాన అధికారులే ఏర్పాట్లు చేయగలుగుతారా? చేయలేరు. అది ప్రభుత్వం తరఫున ఉన్న ఈ వివిధ శాఖలు వాళ్ళంతా కోఆర్డినేట్ చేసి దానికి ఒక కోఆర్డినేటింగ్ అథారిటీ ఉండాలి. ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరిగిన బ్యాక్గ్రౌండ్ దృష్టిలో ఉంచుకొని నేషనల్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని భారతదేశంలో ఒకటి యాక్ట్ పాస్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ఎక్కువ ప్రజా సమూహము ఎక్కడైతే చేరుతారో ఈ న్యాచురల్ డిజాస్టర్స్ ప్లస్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఎక్కడైతే అధికంగా ప్రజలు గుమిగూడతారో చాలా ఏర్పాట్లు అవసరం ఉంటుంది. దానికి ప్లానింగ్ కేవలం 10 రోజుల ముందో 20 రోజుల ముందో కాదు, చాలా ముందు 2 నెలల ముందు అట్లా చేసి ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ వాటి ఏర్పాటు చేయడానికి ఒక కోఆర్డినేటింగ్ అథారిటీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన కేరళ దేవస్థానంలో జరిగిన దుర్ఘటన, దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదో ఇచ్చినారో అది వేరే సమస్య. బట్ దానికి అంత పెద్ద కార్యక్రమం రాత్రిపూట జరిగింది. మరి అది జరిగినప్పుడు సీనియర్ అధికారులు ఎవరు ఉన్నట్టు అక్కడ ఎక్కడ ఎవిడెన్స్లు ఇంతవరకు రాలేదు. పర్మిషన్స్ ఇవ్వడమే బాధ్యత కాకుండా ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే దాన్ని క్యారీ అవుట్ చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దేవస్థానం వాళ్ళు చేస్తున్నారా, ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ సప్లై చేసే వాళ్ళు నిబంధనలను పాటిస్తున్నారా, లో ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజివ్స్ వాడాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ తిరిగి కేరళ స్టేట్లో సన్సెట్ టు డాన్ సమయంలో ఎటువంటి ఈ ఫైర్ వర్క్స్ వాడకూడదని. సో ఇటువంటి పర్మిషన్స్ అవసరం ఉంటాయి, కానీ పర్మిషన్స్ ఇవ్వడంలో ఇవ్వకపోవడంలో కాదు. ఇప్పుడు వీరు చెప్పారు పెద్ద దేవస్థానంలో రథాలు తీస్తుంటారు, దాని సేఫ్టీ ఒక ఇంజనీర్ సర్టిఫై చేయాలి. దేవస్థానం వాళ్ళు కాకుండా గవర్నమెంట్ తరఫున ఉన్న క్వాలిఫైడ్ ఇంజనీర్ సర్టిఫై చేయాలి. కాబట్టి ఇవన్నీ కోఆర్డినేట్ చేసి అక్కడున్న అధికారులే కాకుండా ఒక కమిషనరు లేకపోతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారము ఒక కోఆర్డినేటింగ్ అథారిటీ, నోడల్ అథారిటీ వాళ్ళ తరఫున కూడా ఎవరైనా వచ్చి ఇవన్నీ జరిగే ముందే. సో దానికి ముఖ్యంగా అవసరమైన ఇదేమిటంటే ప్రజా సేఫ్టీ. వాళ్ళ సేఫ్టీ రిక్వైర్మెంట్ ఈజ్ పారమౌంట్. ఇటువంటి ఘటనలు జరుగుతుంటే మరి కొంతకాలం తర్వాత ఈ రిలీజియస్ ఫెస్టివల్స్ పైన కూడా వెళ్ళడానికి ప్రజలు భయపడతారు. అటువంటి ఆందోళన కలిగే పరిస్థితులు ఏర్పడకుండా ఇటువంటి పెద్ద పెద్ద ప్రజా సమూహం ఎక్కడైతే చేరుతుందో దానికి ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన, సీనియర్ అధికారుల పైన ఉంది. అట్లనే టెంపుల్ మేనేజ్మెంట్ పైన, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ పైన కోఆర్డినేట్ చేసుకోవడానికి కూడా అవసరం ఉంటుంది. రైట్ అండి. యదుమోహన్ గారు, మామూలుగా ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయటం అనేది మంచిది? ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఫైర్ వర్క్స్ కానీ ఇంకేమైనా కానీ భక్తుల మధ్యలో కానీ ఆవరణలో కాకుండా ఇంకేదైనా సేఫెస్ట్ ప్లేస్లో పెట్టుకోవటం అనేది ఇంపార్టెంట్ కదా. సో మీ అభిప్రాయం ఏంటి? మామూలుగా ప్రతి ఉత్సవానికి కూడా ముందు ప్లానింగ్ ఉంటుంది. అందరికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల భద్రత శాంతియుతంగా జరగాలనే కాన్సెప్ట్తోనే మిగతా సెక్యూరిటీ అంతా అరేంజ్ చేస్తారండి. ఈ బాణాసంచా విషయానికి వస్తే పర్టికులర్గా కేరళ రాష్ట్రము లేదా తమిళనాడు బార్డర్, కేరళ సైడ్ బార్డర్ ప్లేసెస్లో మాత్రమే, టెంపుల్స్లో మాత్రమే ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ ఎందుకు అంటే అదంతా బాగా అటవీ ప్రాంతం. ఈ క్రూర మృగాలు ఎక్కువ సంచరించే పరిస్థితులు ఉంటాయి కనుక జనసమూహం ఒక దగ్గర వచ్చినప్పుడు వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫైర్ వర్క్స్ని చేయడం వల్ల అవి భయపడి దూరం వెళ్ళిపోతాయని ఒక దాంతో కేరళ ప్రాంతంలో ఇది జరుగుతుంటుంది. ఈ నార్త్ ఇండియాలో పర్టికులర్ దసరా ప్రాంతంలో రావణ స్టాచ్యూలు తయారు చేసి దాన్ని పేల్చడము,
అది ఇప్పుడు మనం సౌత్ స్టేట్స్లో ఇప్పుడు మళ్ళీ మనం కూడా అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఏదన్నా బాణాసంచా ఇలాంటివి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తోని ఇది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాటర్ కంటామినేట్ అవుతున్న పరిస్థితులు ఉంటున్నాయండి ఈ పెద్ద పెద్ద ఉత్సవాలప్పుడు. అట్లాగే మరుగుదొడ్లు అనుకోండి, లేదా వీళ్ళు వచ్చేవే అయితేనేమి వెళ్ళేవే సపరేట్గా ఉంచేసి వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తూ వీళ్ళు కాషియస్గా ఉన్నట్టయితే ఉత్సవాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా చేయొచ్చండి. మెయిన్గా ప్రజలకి కరెక్ట్ గైడ్ చేస్తూ మనం ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, శశిధర్ గారు, మామూలుగా ఉత్సవాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు కాంట్రాక్టులు తీసుకుని చుట్టుపక్కల షాప్స్ కానీ ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా. ఈ సందర్భంలో అంటే అక్కడ జరిగే ఏమైనా లోటుపాట్లు కానీ దానికి అన్నిటికి సంబంధించి ఆలయ అధికారులు కానీ సిబ్బంది కానీ ఎంతవరకు బాధ్యత వహిస్తారంటారు? ఈరోజు నేను అందుకే ఇంతకుముందు కూడా ఈ విషయాన్ని నేను స్పష్టం చేశాను. ఇటు దేవాలయాలకు పాలక కమిటీలు ఉన్నాయి, ప్రభుత్వాల ఆధీనంలో దేవాదాయ శాఖ ఉంది. ఈ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద ఉత్సవాలు తిరునాళ్ళ లోపట ఆదాయం మీద పెట్టినటువంటి దృష్టి, ఆ ప్రభుత్వానికి ఈ కాంట్రాక్టుల మీద ఎంత ఆదాయం వస్తుంది, ఈ వ్యవస్థలు ఈ షాపింగ్ కాంప్లెక్స్ తోటి ఎంత కాంట్రాక్ట్ వస్తుంది, పార్కింగ్ తోటి ఎంత కాంట్రాక్ట్ వస్తుంది, హుండీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయం మీద పెట్టినటువంటి దృష్టి ప్రభుత్వాలు భక్తులకు వసతుల విషయం లోపల పెట్టట్లేదు. ఇది మనం తరచూ చూస్తూ ఉన్నాం. ప్రమాదాలకు గిన కారణాలను మనం లోతుగా అన్వేషిస్తే సరైనటువంటి వసతులు లేక తొక్కిసలాటైనటువంటి మంచినీటి కోసం తొక్కిసలాటైనటువంటి సంఘటనలు మనం చూసినాం. నీడ లేక తొక్కిసలాట, నీడ కోసం తొక్కిసలాట జరిగినటువంటి సంఘటనలు మనం చూసినాం పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు. కాబట్టి ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ దేవాదాయ శాఖ కానీ దేవాలయ పాలక మండళ్ళు కానీ సమన్వయపరుస్తూ ఉత్సవాలను విజయవంతంగా చూపెడుతున్నటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవాళ తిరుపతి బ్రహ్మోత్సవాలు రోజుకు 1,00,000 మంది వస్తున్నారు. మొన్నటికి మొన్న మనం సమ్మక్క సారక్క చూసినాం. కానీ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనం పాఠాలు ఎందుకు నేర్వటం లేదు? ప్రశ్నలు ఇక్కడే. ఇవాళ వందల మంది భక్తులు ఒక కుటుంబాలతో సహా దైవ దర్శనానికి చేసుకోవాలని చెప్పేసి వచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ లోపల ఈ రకంగా ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నటువంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా మనం ఎందుకు గుణపాఠాలు నేర్చలేమనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. ఇక్కడ 2 విషయాలు. ఏర్పాట్ల లోపల దేవాదాయ శాఖ అన్ని విభాగాలను సమన్వయపరచాల్సినటువంటి బాధ్యత నుంచి తప్పుకుంటుంది. కేవలం హుండీ ఆదాయం మీద పెడుతుంది శ్రద్ధ తప్పితే మిగతా విభాగాలను సమన్వయపరచాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ తీసుకోవాలి. ఎందుకంటే ఆ శాఖ పరిధి లోపల దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా వసతులు కల్పించాలి. ఎవరినో ఒకరిని బాధ్యత వహించాలి. ఈరోజు సంఘటన జరిగిన తర్వాత ఇది మా వైఫల్యం కాదు, మేము అనుమతి ఇవ్వలేదు, పోలీస్ శాఖ తప్పించుకుంటుంది, మేము అటువంటి కార్యక్రమం మేము నిర్వహణ అనే ఆలోచన చేయలేదు, దేవాదాయ శాఖ తప్పించుకుంటుంది. ఎవరిదండి తప్పు? దేవాలయానికి వచ్చినటువంటి భక్తుందా? ప్రాణం కోల్పోయినటువంటి భక్తుంది పొరపాట? ఇవాళ ఉత్సవాల పేరు మీద సరైనటువంటి ఎవరో ఒకరు కేంద్ర బిందువుగా సమిష్టి సమన్వయం చేస్తూ బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత తప్పకుండా దేవాదాయ శాఖ మీద ఉంది. ఆ బాధ్యత తీసుకోవాలి. ఇక 2వ రకమైనటువంటి వైఫల్యము, మనము ప్రధానమైనటువంటి ఉత్సవాల లోపల మనం అవుననుకున్నా కాదనుకున్నా టెక్నికల్ సమాధానాల కోసం ప్రయత్నించకూడదు. దుర్ఘటన జరిగిన తర్వాత దీనికి ఏ రకంగా టెక్నికల్ సమాధానం చెప్పాలనేటువంటి ప్రయత్నమే ఉంది తప్పితే ఇవాళ ప్రజలు ఆచార వ్యవహారాలు పాటిస్తారు, ఇది స్పష్టం. దానికి పోలీసులు టెక్నికల్గా అనుమతి ఉందా, అక్కడ జరిగేటువంటి వాటికి ప్రభుత్వాల సమన్వయం ఉందా, ఇది కాదు. ప్రజలు అక్కడికి వచ్చింది వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను ఆచరించడానికి. లక్షల మందిలో గుమిగూడుతున్నారు. కాబట్టి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఇది కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి దుర్ఘటన జరుగుతున్నప్పుడు. ఎందుకనంటే ఇవాళ ఉత్సవాలు మామూలుగా వేల సంఖ్యలో గుమిగూడినప్పుడు మాత్రమే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముందే తెలుసు ప్రజలు ఇక్కడికి ఈ వేడుక కోసం వస్తారు. ఈ వేడుకలో ప్రధానంగా ఇవాళ కేరళ దుర్ఘటన కానీ ఏదైనా దుర్ఘటన కానివ్వండి, ఈ యొక్క ఆచారం ప్రధానమైనటువంటిది. ఆ ఆచారంలో అపశృతులు కాకుండా ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయాలా? కేవలం దానికి అనుమతి లేదని చెప్పేసి చేతులు దులుపుకోవడం కాదు, ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు విస్మరించడం కారణంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు రివ్యూ ద్వారా చేయాల్సింది ఏంటంటే ప్రజల యొక్క భక్తుల యొక్క అనుగుణంగా ఆ ఉత్సవాల్లో పరంపరలో భాగంగా ఏ ఏర్పాట్లు అయితే జరగాలో ఆ ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాల్సిందే. రైట్ శశిధర్ గారు. రఘుపతి గారు, నిజంగా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయా? ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి అనడము ఒక విధంగా చెప్పొచ్చు.
అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ శాఖనే ప్రభుత్వ అధీనంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యత వహించాలండి. వారు వ్యక్తిగతంగా ఎటువంటి భద్రతకు లోపంగా ఇతరులకు హానికరంగా లేకుండా, అంటే ఒకేసారి ఆలయ ఆస్తులకు సంబంధించి కానీ లేదా ప్రజలకి సొంత భద్రతకి సంబంధించి కానీ వాళ్ళ భద్రతే ప్రశ్నార్థకమైనప్పుడు దేవాలయ ఆస్తులకు సంబంధించి దేవాలయం బాధ్యత వహించాలా. వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. దేవాలయ ఆస్తులు అనుకోండి, దేవాలయ ఆస్తులు దొంగతనం లేకుండా సరైనటువంటి స్కీము, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకోవడము, లేదంటే ఇప్పుడు ఈ మధ్యలో సీసీ కెమెరాలు పెడుతున్నారు, అన్ని దేవాలయాలు పెడుతున్నారు, ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడము, నిఘా పెట్టుకోవడము, ఇదంతా ఆస్తుల భద్రత గురించి చేయడము. అది కాకుండా ఈ హుండీలు చేసేటప్పుడు దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి అది చేస్తున్నారని అనుకుంటుంటారు కదా, దానికి కూడా పటిష్టమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దేవాలయ ఆస్తులకు సంబంధించిన మాత్రం దేవాలయాల బాధ్యత వహించవలసి వస్తుంది. వెంకట్రావు గారు, మామూలుగా పోలీసులకి ఇలాంటి భద్రతా వ్యవస్థను అప్పచెప్పినప్పుడు మామూలుగా ఉండే బాధ్యతలు కాకుండా అదనంగా ఇంకా ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు ఉత్సవాల సందర్భంలో? ఉత్సవాల సందర్భంలో వాళ్లకు ఒకటి ఫస్ట్ సేఫ్టీ ఆఫ్ ది పిల్గ్రిమ్స్, దెన్ రెగ్యులేషన్ ఆఫ్ ది క్రౌడ్స్, తర్వాత కోఆర్డినేషన్ కూడా కొన్ని వారు చెప్పారు. ఇప్పుడు ప్రిపరేషన్ అవసరం అంటే మరి అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్, క్రౌడ్ ఎస్టిమేట్ ఎంత ఉంటుంది, ఆ ఎస్టిమేట్ ప్రకారము వీళ్ళకు తగిన ఏర్పాట్లు అండ్ రూట్ మేనేజ్మెంట్. ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ చాలా బాగా చేశారు. సమ్మక్క సారక ఉత్సవాలప్పుడు ఆల్టర్నేట్ రూట్స్ ఇచ్చారు, రావడానికి పోవడానికి ఆల్టర్నేట్ రూట్స్ ఇవ్వడం వల్ల క్రౌడ్ ప్రెషర్ తగ్గింది. సో పోలీస్ శాఖకు చాలా దీంట్లో వాళ్లకు చాలా అవసరం ఉంటుంది, క్లియర్ ప్లానింగ్. దెన్ ఆ ప్లానింగ్ ప్రకారము ప్రొవిజనింగ్ ఇన్ వేరియస్ సెంటర్స్, హౌ టు రెగ్యులేట్ ద పిల్గ్రిమ్స్, హౌ టు టేక్ కేర్. ఇప్పుడు వీరు చెప్పారు ఇండివిజువల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ దట్ ఆఫ్ ద పోలీస్, బట్ దెన్ షూర్లీ ఇఫ్ అన్ ఇండివిజువల్ లూజెస్, police is responsible ultimately because they are also supposed to keep watch, surveillance over criminals. ఇటువంటి అవసరాలకు పెద్ద ఒక ఫెస్టివల్ జరుగుతుంటే క్రిమినల్స్ పోగైతారు అక్కడ. నా అనుభవంలో చాలా స్నాచింగ్స్ జరుగుతాయి. మరి అటువంటివి జరగకుండా ప్రివెంట్ చేయడానికి అది వాళ్ళ ముఖ్య బాధ్యత అక్కడ రేపటి పరిస్థితుల్లో. వాటిని ప్రివెంట్ చేయడానికి మరి ఏ రకమైన బందోబస్తు చేస్తున్నారు, క్రిమినల్స్ని స్పాట్ చేయడానికి. కొన్ని ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ని కూడా పెడతారు. బ్రహ్మోత్సవాల పీరియడ్లో కొండపైన స్పెషల్ మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు. ఆ 10 రోజులు ఇటువంటి క్రిమినల్స్ ఎవరన్నా దొరికితే పట్టుబడితే వాళ్ళని డీల్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ కూడా పెడతారు. అటువంటి సదుపాయాలన్నీ కలిగిస్తారు. యదుమోహన్ గారు, ఎప్పుడు కూడా ఏదైనా అపశృతి దొర్లినా లేదంటే ఏదైనా దుర్ఘటన జరిగినా వెంటనే కూడా ప్రభుత్వాలు లేదా దేవాదాయ శాఖదే బాధ్యత అంటూ ఒకసారి తోసేయటం కాకుండా భక్తులు కూడా ఎలాంటి సమన్వయంతో అప్పుడు ప్రవర్తించాలంటారు? డెఫినెట్గా అండి, ప్రభుత్వాలు తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాగో తీసుకుంటారు. దానికి తోడుగా అంటే గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే ఈవెన్ కేరళ అనుకోండి, మన దగ్గర కూడా ఉత్సవాలు అయితేనేవి చాలా అవేర్నెస్ పెరిగిపోయిందండి. ఈవెన్ ప్రజల్లో కూడా చాలా అవేర్నెస్ పెరిగిపోయింది. ప్రమాదాలు ఎలా జరుగుతాయి, దానికి ఎలా కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా తెలిసింది. బట్ ఎంత జరిగినా కూడా ఏవో అపశృతులు జరుగుతుండేవి, యాక్సిడెంటల్గా జరిగేవండి. మ్యాక్సిమం మాత్రం పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్ నేను కూడా రెగ్యులర్గా వెళ్తానండి. గత ఒక 20 years బ్యాక్ పరిస్థితులు చూస్తే అప్పుడు ఏర్పాట్లు ఇప్పుడు ఏర్పాట్లు చూస్తే చాలా వ్యత్యాసం అండి. చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. అయినా కూడా అక్కడ కొండ చర్యలు చేయడం, వీళ్ళు ఓవర్ క్రౌడ్ అంటే జీప్లలో వీటిలలో వెహికల్స్లో ఎక్కువ మంది చేయడం, అవి తగ్గించుకోవాలి. వీళ్ళకు సివిల్ మన సిటిజన్స్ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేసినప్పుడే ఇవన్నీ ఈ ప్రమాదాలని మనం కొంచెం అడ్డుకోగలుగుతామండి. ఎంత గవర్నమెంట్ చేసినా లేకపోతే ప్లాన్ చేసినా, సెక్యూరిటీ ఉన్నా, అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా మన బాధ్యత మనకు కూడా తెలిసి ఉండకపోతే ఎవరు ఏం చేయలేరండి. ఎవరినో బాధ్యత చేయడము, మనం బాధ్యులం కాదు, ఎదుటివాడు బాధ్యుడు అనేది మాత్రం సబబు. ఆలయాలు భద్రత ప్రత్యేక చర్చ కార్యక్రమంలో మరో చిన్న విరామం. వెండి వెన్నెల ప్రపంచం అక్షయ సిల్వర్ మాల్. హోల్సేల్ డీలర్స్ ఇన్ సిల్వర్ ఆర్టికల్స్ బిసైడ్ మహంకాళి టెంపుల్, జనరల్ బజార్ అండ్ బిసైడ్ ఓల్డ్ సిటీ లైట్ హోటల్, ఆర్పి రోడ్, సికింద్రాబాద్. ఇది లలిత బ్రాండ్ బియ్యం. సన్నగా, సమానంగా, 2 కప్పులు ఎక్కువగా, 18 గంటలు ఫ్రెష్ గా. నీకు అన్నప్రశ్న చేసింది కూడా లలిత బ్రాండ్ బియ్యంతోనే. లలిత బ్రాండ్ రైస్. థ్యాంక్స్ మా. మ్యామ్ అని పిలు. టీచర్ ఎక్కడా? లలిత బ్రాండ్ బియ్యం.
అమోఘమైన వంటకి అన్నప్రాసన. నోరూరించే ఊరగాయ పచ్చళ్లను ఎన్నో రోజుల పాటు రుచిగా తాజాగా ఉంచగలిగేది ఒక్క ఏస్ బ్రాండ్ పప్పు నూనె మాత్రమే. 100 సంవత్సరాలకు పైగా ఆత్మీయ అనుబంధం. ఏస్ బ్రాండ్ పప్పు నూనె. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉత్సవాలు జరిగే సమయంలో మామూలుగా ఇంతకుముందు మీరు చెప్పారు దేవాదాయ శాఖ చేతులు దులుపుకుంటోంది, లేదంటే ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని వర్గాలు సమకూడితేనే అక్కడ బాధ్యత అనేది నెరవేరిస్తేనే ఖచ్చితంగా భద్రత అమలు అవుతుంది అని అన్నారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు అనేవి ఇప్పుడు అవసరం అంటారు? ప్రమాదాన్ని సాకుగా చూపెట్టుకొని రకరకాల సంస్థలు మాట్లాడుతూ ఉన్నాయి. ఒక సంస్థ బాణాసంచాన్ని నిషేధించాలని, ఇంకో సంస్థ అసలు దీపారాధనలే నిషేధించాలని చెప్పి. ఎందుకంటే దీపాలు వెలిగిస్తే కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సామూహికంగా దీపాలు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తాం మనం. అంటే కోర్టులు చట్టాలు ఇవి కొంచెం పక్కన పెట్టండి. ప్రభుత్వాల విధి ఏంటంటే ప్రజలకు భక్తులకు సరైనటువంటి ఏర్పాట్లు చేయడం మీ విధి బాధ్యత. అది దేవాదాయ శాఖను కేంద్రంగా పెడతారా, ఇంకోరు చేస్తారా? రెండోది ఆంక్షలు పెట్టాలనేటువంటి ఆలోచన, కొత్త ఆలోచన ఏదైతే వస్తుందో ఇది హిందూ సమాజం సహించదు. ఎందుకంటే మీ బాధ్యతలను మీరు విస్మరిస్తూ పండుగల పట్ల ఉత్సవాల పట్ల జరిగినటువంటి సంఘటనలు సాకుగా చూపెట్టేసి కొత్త ఆంక్షలు పెట్టాలి, చట్టం పేరుతో ఆంక్షలు పెట్టాలంటే మాత్రం హిందూ సమాజం సహించదు. చట్టాల పేరు మీద ఆంక్షల పేరు మీదన మీరు మళ్ళీ రాబోయే ప్రమాదాలకు కారణం కాకూడదు. నేను అల్టిమేట్గా చెప్పాల్సుకుంటున్నటువంటి విషయం ఏంటంటే జరిగినటువంటి దుర్ఘటన నుంచి మనం గుణపాఠాలు నేర్చుకొని ఇంకా మెరుగైనటువంటి ఏర్పాట్లు, దేవాలయాల వ్యవస్థను, దేవాలయం మీరు కొత్తగా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. ఈ 2 రాష్ట్రాల లోపల కొన్ని వందల వేల కోట్ల రూపాయల దేవాలయాల ఆస్తులు ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు, దేవాలయ ఆస్తులు మీ దగ్గర ఉన్నప్పుడు ఏర్పాట్ల కోసం మీరు ఎందుకు వాటిని వినియోగించరు? టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీ ఉంది, ఆధునిక వసతులు కల్పించవచ్చు. ఇంత సంవత్సరానికో 6 నెలలకో ఒకసారి వైభవంగా ఉపయోగించుకునేటువంటి జరిగేటువంటి ఉత్సవాల లోపల ప్రత్యేక నిధులు మీరు కేటాయించి చేయకూడదు ఏముందండి? మీరు ప్రాపర్గా నిధులు కేటాయిస్తే రాత్రికి రాత్రి సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది. కానీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కావాలి, పాలకులకు చిత్తశుద్ధి కావాలి, దేవాలయ పాలక మండలికి చిత్తశుద్ధి కావాలి. మా ఆవేదన అంతా కూడా అదే. వీళ్ళు ఆదాయం మీద పెడుతున్నటువంటి శ్రద్ధ ఏర్పాట్ల మీద ఎందుకు పెడతలేరు అనేది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని ఆంక్షలు తెచ్చినా ఆచార వ్యవహారాలు కాదని భక్తులు దూరంగా ఉండలేరు. మెరుగైన ఏర్పాట్లు చేయండి. రాబోయే ప్రమాదాలకు మళ్ళీ కారణం కాకుండా జరిగినటువంటి ప్రమాదాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాలా. ఉత్సవాలు వైభవంగా, ఉత్సాహంగా భక్తులు పాల్గొనేటువంటి పరిస్థితులు కలిగించాలి. రైట్ అండి. రఘుపతి గారు, ఈ ఉత్సవాలు జరిగే సమయంలో కానీ లేదంటే ఇంకేదన్నా పండుగల సందర్భంలో కానీ భక్తులకు దేవాదాయ శాఖ నుంచి ఎలాంటి పరిమితులు ఉండాలంటారు? అదేవిధంగా దేవాదాయ శాఖకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిమితులు ఉండాలంటారు? పరిమితులు అనేది చట్టానికి లోబడి ఉంటాయండి. ఏదైనా కానీ దేవాలయ ఆచార వ్యవహారాలకు లోబడి ఉంటాయి. మొట్టమొదట ప్రస్తుతం ఈ దేవాలయాల బాధ్యత ఏంటంటే నిర్వహణలో వచ్చేటువంటి భక్తులకి దర్శనం కల్పించడం ముఖ్యమైన బాధ్యత. దాని గురించి తొక్కిసలాటలు జరగకుండా సజావుగా ఒక క్రమ పద్ధతిలో అతను వెళ్ళి ఆ దేవుడికి నమస్కారం చేసి దేవుడి దర్శనం చేసుకొని బయటకు రావడం. దాని గురించి చెప్పేసి దేవాదాయ శాఖ వాళ్ళు కానీ దేవాలయం వాళ్ళు కానీ ఏం చేయాలంటే సరైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడము. ఆ క్యూ లైన్లను మెయింటైన్ చేయడానికి వాలంటీర్స్ని కానివ్వండి, లేకపోతే టెంపుల్ స్టాఫ్ని అక్కడక్కడ డిప్లాయ్ చేయడము. తర్వాత ఈ సీసీ కెమెరాలు చేసి ఏర్పాటు చేయడము. ఎందుకంటే ఆ క్యూ లైన్లో కూడా దొంగతనం జరుగుతుంటాయి. చైన్ స్నాచింగ్స్ కానీ, పర్సులు కొట్టేయడం కానీ ఇటువంటి జరుగుతుంటాయి. అటువంటి జరగకుండా కట్టుదిట్టమైనట్టు చర్యలు తీసుకోవడము ఒక పద్ధతి. రెండవది, ఈ ఉత్సవాల లోపల బాణసంచా చాలా మాట్లాడడం మనం. బాణసంచా గురించి చెప్పేసి ఆ బాణసంచా గురించి చెప్పేసి తక్కువ లోయర్ డెన్సిటీ ఉండేటువంటివి టపాసులు పీల్చడం కానీ అటువంటివి. తర్వాత జనసంచారం ఎక్కువ గ్యాదరింగ్ లేని ప్లేసులు పెట్టేసేసి కాల్చడము అదో పద్ధతి. ఇక మూడోది ఏంటంటే ఈ షార్ట్ సర్క్యూట్స్ తోటి కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ షార్ట్ సర్క్యూట్స్లో అందుకు చెప్పేసి ఎలక్ట్రికల్ వైరింగ్ కానివ్వండి, తర్వాత మిగతా ఈ సివిల్ వర్క్స్ అటువంటివి ఈ లేకుండా
జాగ్రత్తలు తీసుకోవడము, అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం కూడా వారి దేవాలయాల బాధ్యత అండి అది. రైట్ అండి. వెంకట్రావు గారు, ఇక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వారి పూర్తి భద్రతకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలంటారు? ఇప్పుడు మన భారతదేశం క్రౌడ్ మేనేజ్, ముఖ్యంగా నేను చెప్పినట్టు పబ్లిక్ సేఫ్టీ యాంగిల్ తీసుకుంటే కుంభమేళా కానివ్వండి, లేకపోతే సమ్మక్క సారక్క లాంటి ప్రపంచంలో ఎవరు చూడనంత సమూహాలు చేరుతాయి అక్కడ. వాటిని చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. దానికి ముఖ్యంగా పోలీస్ శాఖ, తర్వాత ఇతర శాఖలన్నీ కలిసి వాళ్ళ పూర్తి సహకారాలు ఉంటున్నాయి. కాబట్టి పోలీస్ వాళ్ళ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ అది అల్టిమేట్లీ రిఫ్లెక్ట్ ఆన్ ద పోలీస్. సో ఇవన్నీ చేయడానికి పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉంది. వాళ్ళు మోడర్న్ డే టెక్నాలజీ కూడా వాడుతున్నారు. తర్వాత డీజీపీలు అటువంటి సీనియర్ హోదాలో వాళ్ళు హెలికాప్టర్లో కూడా ఏ పరిస్థితులను గమనించి ఎక్కడెక్కడైతే ప్రత్యేక శ్రద్ధ అవసరమో క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి అవన్నీ చేస్తున్నారు. కొన్ని పరిస్థితుల్లో హ్యూమన్ ఎర్రర్ వల్ల అది ఏ శాఖకైనా చెందింది కానివ్వండి. నా అనుభవంలో నేను అనుకునేది ఏమిటంటే ఈ కోఆర్డినేషన్ నోడల్ ఏజెన్సీస్ వాళ్ళ పైన ఉన్న రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల జరుగుతున్నాయి ఇవి. హోమ్ డిపార్ట్మెంట్ ఈజ్ అ నోడల్ డిపార్ట్మెంట్ అండర్ ది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. The home department is a nodal department. Somebody should come from there and supervise and check permission is given, not given, he has come under political pressure, whatever be the pressures on him. That's not important. ఇప్పుడు 1500 సంవత్సరాల నుంచి చైనా వాళ్ళు గన్ పౌడర్ కనుక్కున్న తర్వాత ఈ ఎక్స్ప్లోజివ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో చైనా ఎన్నో దేశాలకు వాళ్ళ ఎక్స్ప్లోజివ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చాలా క్షేమంగా. తర్వాత ఆస్ట్రేలియాలో సిడ్నీ కానివ్వండి, చాలా వాళ్ళ సిటీస్లో ఫస్ట్ డే ఆఫ్ ద న్యూ ఇయర్, 1st January ఆఫ్ ఎవ్రీ ఇయర్, ద మిడ్ నైట్ ఆఫ్ ద ప్రీవియస్ డే చాలా హ్యూజ్ పైరోటెక్నిక్స్ వాళ్ళు చూపిస్తారు ప్రపంచానికి. టీవీస్లో కూడా చూస్తుంటాం. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అవి. మనం ఎందుకు మనం తప్పకుండా చేయగలం, మనకు ఆ కెపాసిటీ ఉంది, చేయొచ్చును, చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సూపర్వైజరీ లెవెల్స్లో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. దట్ షుడ్ నాట్ బి పర్మిటెడ్. ఓకే అండి. ఇక యదుమోహన్ గారు, మామూలుగా ఏదైనా సంఘటన జరిగింది అనే కంటే ఆ సంఘటన వల్ల వచ్చిన దీనికంటే ఎఫెక్ట్ కంటే దానికి భయపడి తొక్కిసలాట జరిగేదే ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఆలయాల భద్రతకి సంబంధించి అట్ ద సేమ్ టైం ప్రజల భద్రతకి సంబంధించి, భక్తుల భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవటం అనేది ముఖ్యం. అదేండి, పర్టికులర్గా బ్యారికేడ్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడము, వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎక్కడ మరుగుదొడ్లు ఉన్నాయి, ఎక్కడ వీళ్ళు కొంత ఆపుతూ ఒకసారి అందరినీ వదలకుండా ఆపుతూ బ్యారికేడ్స్ ప్రిపేర్ చేసి ముందే ప్రాపర్ ప్లానింగ్తో చేసినట్టయితే వీటిని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చండి. అది జరుగుతుంది ఇప్పుడు కూడా. బట్ అనుకున్న సంఘటనలు అవుతున్నాయి, వాటికి కూడా మనం ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం అండి, పర్టికులర్గా ఏదో గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఆదేశాలు జారీ చేయగానే అక్కడ ఎవరో సిబ్బందిని పెట్టగానే సరిపోదు. ఆ సిబ్బందికి కూడా ఈ సాంప్రదాయాల మీద వీటి నమ్మకం ఉన్న వ్యక్తులు అవుతే అది పర్ఫెక్ట్గా వాళ్ళు కమిట్మెంట్తో చేయగలుగుతారండి. ఎక్కడైతే మీకు ఆదాయం రాదో ఆ టెంపుల్స్ని ఏ రోజు కూడా వాళ్ళు దగ్గర కూడా పోయి చూడరండి. అలాగని ఎన్నో దేవాలయాలు ఈరోజు ధూపదీప నైవేద్యాలు లేకుండా, అసలు పూజారి అనేవాడు లేకుండా ఎవరో తోచిన రోజు పోయి దీపం వెలిగించే పరిస్థితులు ఉన్నాయి. పెద్ద దేవాలయాల్లో వచ్చిన ఆదాయాన్ని అక్కడికక్కడే సరిపుచ్చుకుంటున్నారు, దాన్ని ఏదో చేస్తున్నారు తప్ప చిన్న దేవాలయాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని పెద్ద దేవాలయం ఉందంటే 20 దేవాలయాలని ఈజీగా పోషించవచ్చండి. ఎక్కడి నుంచి వస్తుంది? భక్తుల నుంచి వస్తున్న అమౌంటే కదా. వీళ్ళే దీన్ని వేరే వాటికి వాడుతున్నారండి. అది ఎంతవరకు సబబు చెప్పండి. సో ఇవన్నీ కూడా ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారండి, అందరూ చూస్తున్నారు. కాకపోతే ఒక సందర్భం వస్తుంది, ఆ సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు నాకు ఈ సందర్భం వచ్చిన కానీ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. శశిధర్ గారికి పూర్తి స్థాయి భద్రత అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటారు? ఇంతకుముందు యదుమోహన్ గారు చెప్పినట్టు దేవుని కోసం పని చేస్తే పూర్తి స్థాయి భద్రత సాధ్యమవుతుంది. భక్తులకు సాధ్యమవుతుంది, భగవంతునికి సాధ్యమవుతుంది, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా మిగతా ఏ దేవుళ్ళను నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు. మీరు చూడండి, మిగతా మతాలకు సంబంధించినటువంటి ఏవి కూడా ప్రభుత్వ ఆధీనంలో లేవు. హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను మాత్రమే ప్రభుత్వం తన కబంధాస్తాలకు తీసుకొచ్చింది. ఇక్కడ ఉత్సవాల ఏర్పాట్లలో
కేవలం వీళ్ళకు అధికారుల యొక్క ఆలోచనలే కానీ అక్కడ ఒక ఆధ్యాత్మికవేత్త ఆలోచనకు అవకాశం లేదు, ఒక భక్తుని ఆలోచనకు అవకాశం లేదు. ఎక్కడైతే చిత్తశుద్ధి లోపిస్తుందో, పైన పనిచేయాలన్నటువంటి మనస్తత్వం ఉన్న చోట ఇంత పెద్ద క్రౌడ్ ఉత్సవాలు ఏ రకంగా భద్రత ఉంటే, ఏ రకంగా భక్తులకు సౌకర్యాలు కల్పించబడతాయి. కాబట్టి ముఖ్యంగా దేవాదాయ శాఖ ప్రక్షాళన కావాలా. అసలు ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఈరోజు సమాజం లోపల. దేవాదాయ శాఖ కబంధ హస్తాల నుంచి దేవాలయాల వ్యవస్థ బయటికి రావాలా. వేల సంవత్సరాలుగా మన ఆధ్యాత్మికత కానీ, ఈ ఉత్సవాల రూపంలో మన యొక్క సాంస్కృతిక వైభవాన్ని కానీ భావితరాలకు అందించేటువంటి వ్యవస్థకు మూల కేంద్రాలు దేవాలయాలు. చాలా పెద్ద గొప్ప వ్యవస్థ అండి. ఒకప్పుడు దేవాలయ కేంద్రంగా విద్య అందించబడింది, దేవాలయ కేంద్రంగా వైద్యం అందించబడింది, దేవాలయ కేంద్రంగా న్యాయం అందించబడింది, దేవాలయ కేంద్రంగా వ్యాపారము, కుల వృత్తుల యొక్క పోషణ జరిగింది. ఇన్నిటికీ ప్రధానమైనటువంటి దేవాలయం. ఈ సమాజాన్ని నిలబెట్టడానికి ఒక గ్రామానికి మూల కేంద్రం ఏంటంటే దేవాలయం. అటువంటి దేవాలయాల వ్యవస్థ నిర్వీర్యమైపోయి, అటువంటి దేవాలయాల వ్యవస్థ ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క చేష్టల కారణంగా ఒక పర్యాటక రంగంగా దృష్టికోణం. ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అండి. పర్యాటక రంగం అనేటువంటి దృష్టికోణాన్ని నువ్వు దేవాలయానికి తీసుకొచ్చి నీ విభాగాలు పనిచేస్తున్నాయనంటే సామాన్య భక్తుని యొక్క ఆవేదన నువ్వు ఎక్కడ అర్థం చేసుకోగలుగుతావు? ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నువ్వు ఎక్కడ సృష్టించగలుగుతావు? కాబట్టి భగవంతునికే ఇవాళ రక్షణ, మీరు రక్షణ అన్నారు. మొదటి ప్రశ్ననే దేవాలయాలకు రక్షణ ఉందా అన్నారు. అసలు దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెడతానికి పూజ అర్చకులు లేడు. ఇక రక్షణ కోసం పోలీసు పక్కన పెట్టండి. నిత్య పూజల కోసం అర్చన లేనటువంటి దేవాలయాలు ఇదే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ఒక ప్రభుత్వ శాఖ. కాబట్టి పెద్ద చర్చ సమాజంలో జరుగుతుంది. ఎండోమెంట్ కబంధాస్తాల నుంచి దేవాలయాల వ్యవస్థ బయటికి రావాలా. రాజకీయ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఇవాళ దేవాలయాల కమిటీలు వస్తున్నాయి. ఈ కమిటీలు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంటే భక్తుల యొక్క ఆవేదన ఎట్లుంటుందండి? విఐపి సేవల్లో తరిస్తారు. సామాన్య భక్తుల యొక్క ఏర్పాట్లు చూడరు వీళ్ళు. ఈ సెలబ్రిటీకి ఈ ఏర్పాట్లు చేద్దామా, ఆ వ్యాపారవేత్త వస్తే దర్శన భాగ్యాలు చేద్దామా, కానీ ఈ ఉత్సవాలను, ఈ శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాలను, ప్రజలు పెద్ద సంఖ్య పాల్గొనేటువంటి ఉత్సవాలను ఏ రకంగా విజయవంతం చేద్దాం, ప్రజలకు ఏ రకంగా వసతులు కల్పిద్దాము, ఈ ప్రమాదాలు జరగకుండా ఏ రకమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదు. రైట్ శశిధర్ గారు. రఘుపతి గారు మీరేమంటారు? రక్షణ అనేది ఎవరికి వారికి చూసుకోవాలండి. ఈ దేవాలయాల ఆస్తుల రక్షణ గురించి చెప్పేసి ఇన్సూరెన్స్ ఒకటి చేయాలా ఆస్తులకి. అటువంటి వెండి బంగారం వస్తువులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దొంగతనం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఈ యాత్రికుల రక్షణ గురించి చెప్పేసి సెక్యూరిటీ గార్డ్స్ కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ మధ్యలో హైటెక్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి తొందరగా చైన్ స్నాచింగ్ కానీ, తర్వాత వాళ్ళ ఆస్తులు దొంగతనం చేయడం కానీ అటువంటి చేయకుండా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ తీసుకుంటారండి. వెంకట్రావు గారు, ఇక మీ అభిప్రాయం చెప్తారా? ఇప్పుడు మన దేవాలయాలలో చాలా డిస్క్రిమినేటరీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక వ్యక్తి ఆయన ఎకనామిక్ కండిషన్స్ వల్ల కానివ్వండి, ఎవరైనా బీదవాడు పోతే దర్శనానికి వాడు 2 రోజులు 3 రోజులు అక్కడ పండాల్సి ఉంటుంది. దానికి తోడు కొంచెం ఏదో సదుపాయాలు కలిగిస్తున్నారు, అన్నదానం అది ఇదన్నీ చేస్తున్నారు. బట్ ముఖ్యంగా ఆయన వెళ్ళింది అక్కడ తినడానికి కాదు, ఆయనకు ఆధ్యాత్మికంగా ఏదన్నా కొంత తృప్తి కలుగుతుందా, అటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. దాని గురించి మన విఐపీస్ వాళ్ళ అండర్స్టాండింగ్, ఐఎమ్ షూర్ ఇట్స్ గ్రేట్ అండర్స్టాండింగ్, should change. They should not be present on occasions when there is a heavy congregation of pilgrims. మరి ఈ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ అంటే అన్ని ఫీల్డ్స్లో ఉంది. ఎకనామిక్ నా దగ్గర డబ్బు ఉంటే నేను ఏరోప్లేన్లో వెళ్తాను, లేదా ఎవరో బీదవాడు వాడికి ఎంత ఎమర్జెన్సీ అయినా 3rd క్లాస్ దొరకకపోతే ఇంకేదో మరి వాడు ఏదో ఇల్లీగల్ ట్యాక్సీలో పడిపోయి ఎక్కడ వస్తాడు వాడు మళ్ళీ ఎమర్జెన్సీలో అయినా కూడా. సో అటువంటి డిస్క్రిమినేషన్ దేవాలయాలలో తగ్గాలి. తగ్గుతుంది, ఏర్పాటు చేస్తున్నారు. అది పూర్తిగా వచ్చిన రోజు కొంత బాగా ఇంప్రూవ్ అవుతాయి, అడ్మినిస్ట్రేషన్ సదుపాయాలు అవన్నీ జరుగుతాయి. ఇంకొకటి వారు కూడా చెప్పారు, దేవాలయాల ప్రదేశాలు దే ఆర్ నాట్ స్పాట్స్ ఫర్ టూరిజం డెవలప్మెంట్. ఇవాళ తిరుమల
కొండపైన సదుపాయాలు అంటే వర్షాలు లేకపోతే వాళ్ళకి వాటర్ ఫ్యామిన్ అటంతా వస్తుంది, షార్టేజ్, ఎన్నో విధాలైన షార్టేజ్ జరుగుతాయి. మరి అక్కడ వాళ్ళు కల్పించిన వసతులు చూస్తే నా అనుభవంలో 7-స్టార్ హోటల్స్ కూడా ఉండవు. కొన్ని కాటేజెస్ కానీ కొన్ని బిల్డింగ్స్ కానీ కొందరు చైర్మన్లు, ఎక్స్ చైర్మన్లు 7-స్టార్ స్టైల్లో కట్టుకున్నారు అక్కడ కాటేజెస్. అటువంటి డిస్క్రిమినేషన్ జరగకుండా ఉండి కేవలం భక్తి ప్రపత్తులతో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంత ఆత్మశాంతి తృప్తి కలిగే రోజు వచ్చినప్పుడు మన దేవాలయ అడ్మినిస్ట్రేషన్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి తప్పకుండా. పాలక మండళ్ళు, ధర్మకర్తల మండలి అంటారా, పాలక మండలి అంటారా, దేవాలయాల్లో అన్నిట్లో కానీ వీళ్ళ ప్రధానమైనటువంటి భూమిక. దీంట్లో ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. పాలక మండళ్ళు అనేటువంటివి దేవాలయం కోసం ఏర్పాటు కావాలి కానీ పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం కేంద్రాలు కాకూడదు. ఒక ఆధ్యాత్మికవేత్తనేయండి, ఒక ధార్మికవేత్తనేయండి, ఒక సామాజిక కార్యకర్తనేయండి, ఒక అనుభవం ఉన్నటువంటి ఇటువంటి రిటైర్డ్ ఉన్నతాధికారులు ఉంటారు, వాళ్ళ సేవలు ఉపయోగించుకోండి. ప్రధానమైనటువంటి ఉత్సవాల్లో ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు, రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా పాలక మండళ్ళు చేయకండి. దేవాలయాలను ఆ రకంగా ఉపయోగించుకోకండి. దేవాలయ పాలక మండలి ఆధ్యాత్మికవేత్తలతోటి సామాన్య భక్తుల్ని ఒక పాలక మండలి సభ్యుని చేయండి. సాధారణ భక్తుల సమస్యలు ఏమున్నాయో తెలుస్తాయి. ఈ రకంగా పాలక మండలి యొక్క వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. మొట్టమొదటి మార్పు ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి. ఇది జరిగిన రోజున ఇవన్నిటికీ పరిష్కారాలు లభిస్తాయి. రైట్. శశిధర్ గారు, అదేవిధంగా రఘుపతి గారు, వెంకటరావు గారు, యదుమోహన్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా ధర్మక్షేత్రం కార్యక్రమంలో ఇది ఇవాల్టి ఆలయాలు భద్రతా అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.